హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈ రోజున మనము మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్ అనేది బేసికల్గా రెండు రకాలుగా ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిది స్కేలార్ ప్రొడక్ట్, దానికి ఇంకో పేరు డాట్ ప్రొడక్ట్, ఇంకోటేమో వెక్టార్ ప్రొడక్ట్, దానికి ఇంకో పేరేమో క్రాస్ ప్రొడక్ట్. ఈ స్కేలార్ ప్రొడక్ట్ అంటే ఏంటి, డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి, వాటి గురించి ఈ సెషన్లో మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెషన్లో వెక్టార్ ప్రొడక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదట మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్. సో మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి అనుకున్నా. దాంట్లో మొట్టమొదటిది మనము స్కేలార్ ప్రొడక్ట్. దీనికి ఇంకో పేరు ఏంటంటే డాట్ ప్రొడక్ట్ అని చెప్పేసి కూడా అంటాం. డాట్ ప్రొడక్ట్, దీన్ని సింపుల్గా ఇట్లా డాట్ ప్రొడక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ స్కేలార్ ప్రొడక్ట్ అంటే ఏంటి, డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి? బేసికల్గా అసలు ఈ స్కేలార్ ప్రొడక్ట్ అంటే ఏంటి? మనము ఏవైనా సరే రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు దాని వాల్యూ కనుక స్కేలార్ వస్తే దాన్ని స్కేలార్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా ఈ రెండు వెక్టార్స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు అది కనుక వెక్టార్ వస్తే దాన్ని వెక్టార్ ప్రొడక్ట్ అని చెప్పేసి అనుకుంటాం. దీంట్లో స్కేలార్ ప్రొడక్ట్ని డెఫినేషను ఎలా చూస్తాం అంటే కనుక మనము ఈ ఫార్ములా ద్వారా ఆ డెఫినేషన్ చూద్దాం. ఉదాహరణకి రెండు వెక్టార్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక వెక్టార్ ఉంది. నో లెట్స్ టేక్ దిస్ ఈజ్ ఏ బార్ అనే ఒక వెక్టార్. ఈ ఏ బార్ వెక్టార్ ఇంకొక బి బార్ వెక్టార్, ఇంకో బి బార్ వెక్టార్ ఇట్లా ఉంది. ఇదేం చేస్తుంది, ఇట్లా ఒక తీటా యాంగిల్ చేస్తుంది. బి బార్ వెక్టార్ ఏ బార్తో తీటా యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య మల్టిప్లికేషన్ ఎలా వస్తుంది అంటే కనుక ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ కాస్ థీటా. ఇది పాపులర్ ఫార్ములా. దీన్ని ఇంకా ఎట్లా రాయొచ్చు, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాగ్నిట్యూడ్ బదులుగా మనం ఏ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఆ తర్వాత బి ఏబి కాస్ థీటా అని చెప్పేసి కూడా రాసుకుంటాం. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఏ బార్ డాట్ బి బార్కి డెఫినేషన్ ఏమొస్తుందంటే వెన్ టూ వెక్టార్స్ ఆర్ మల్టిప్లైడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఆర్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ విత్ కొసైన్ ఆఫ్ దట్ యాంగిల్ ఈజ్ కాల్ ఇట్ యాజ్ ద డాట్ ప్రొడక్ట్. అంటే ఏంటి, రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు వాటి ప్రొడక్ట్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది, ఈచ్ ఇండివిజువల్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్. అంటే ఇప్పుడు ఏ వెక్టార్ తీసుకున్నాం దాని మ్యాగ్నిట్యూడ్ ఏ, ఇంకో వెక్టార్ తీసుకుందాం దాని బి బార్ అనుకుంటే దాని మ్యాగ్నిట్యూడ్ బి. ఈ రెండు మల్టిప్లికేషను దేంతో, అక్కడ ఉన్నటువంటి కొసైన్ యాంగిల్తో మల్టిప్లై చేయాలి. అంటే అల్టిమేట్గా మనం ఏం తీసుకోవచ్చు, డాట్ ప్రొడక్ట్ డెఫినేషన్ ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా. ఇట్స్ వెరీ సింపుల్. ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా. చాలా పాపులర్. ఖచ్చితంగా జేఈలో మెయిన్లో ఒక క్వశ్చన్ 100% దీని మీద ఉంటుంది, డాట్ ప్రొడక్ట్ మీద. డాట్ ప్రొడక్ట్ అంటే అర్థమైంది కదా. డాట్ ప్రొడక్ట్ అంటే ఏం లేదు, మనం ఏదైనా సరే రెండు వెక్టార్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు వెక్టార్స్ నుంచి వచ్చేటువంటి వాల్యూ ఒక స్కేలార్ అయితే కనుక దాన్నే మనం స్కేలార్ ప్రొడక్ట్ అంటాం. ఇక్కడ మనం మల్టిప్లై చేస్తున్నటువంటి ఆపరేషన్ ఒక డాట్తో చేస్తున్నాం కాబట్టి దీన్ని డాట్ ప్రొడక్ట్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే రైట్. ఇప్పుడు మనము దీని గురించి ఇంకా డీటెయిల్స్గా డిస్కస్ చేద్దాం. దాంట్లో డిఫరెంట్ సిచ్యుయేషన్స్ తీసుకుందాం. మొట్టమొదట కేస్ 1. ఈ కేస్ 1లో ఒకవేళ రెండు వెక్టార్స్ కూడా ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి. అప్పుడు వాటి మధ్య తీటా ఒకవేళ ఏ బార్, ఇదేమో ఏ బార్ వెక్టార్, ఇదేమో బి బార్ వెక్టార్. ఈ రెండు వెక్టార్స్ ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి. అప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 0 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు వాల్యూ ఏమవుతుంది, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాస్ 0. ఎందుకంటే కాస్ తీటా కదా, తీటా బదులు 0 రాసుకుందాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు రెండు వెక్టార్స్ ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే వాటి డాట్ ప్రొడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఆ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ యొక్క మల్టిప్లికేషన్కి ఈక్వల్ అవుతుంది. సో ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఎప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే. ఓకే, ఒకవేళ ఇంకా కేస్ 2 తీసుకుందాం. ఇక కేస్ 2లో ఒకవేళ రెండు వెక్టార్స్ ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ఈ వెక్టార్ ఏమో ఇటువైపు వెళ్తుంది ఏ బార్ వెక్టార్, ఆ తర్వాత బి బార్ వెక్టార్ ఏమో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఇది బి బార్ వెక్టార్. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 180 డిగ్రీస్. అప్పుడు తీటా ఎంత తీసుకుంటాం, 180 డిగ్రీస్ తీసుకుంటాం. తీటా 180 డిగ్రీస్ తీసుకున్నప్పుడు ఏ బార్ డాట్ బి బార్ ఎంత అవుతుంది, అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాస్ 180.
కాస్ 180. ఎందుకని తీటా 180 కాబట్టి. సో కాస్ 180 అంటే -1 అండ్ సో కాస్ 180 ఈజ్ ఈక్వల్ టు -1. సో మొత్తం వాల్యూ ఎంత వస్తుంది? -AB అవుతుంది. సో డిడ్ యూ అండర్స్టాండ్ దట్? ఏబీ వాల్యూ ఎప్పుడు ప్లస్ అయింది? ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఇఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. రెండు ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఏ వెక్టర్ అటు వెళ్తుంది, బి వెక్టర్ కూడా అటు వెళ్తుంది. అప్పుడేమవుతుంది? కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అవుతుంది. ఒకవేళ రెండు వెక్టార్స్ కనుక ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటే, ఒక వెక్టర్ ఎట్లా వెళ్తుంటే ఇంకో వెక్టర్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటే అప్పుడేమవుతుంది? ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు -AB అవుతుంది. ఓకేనా? రైట్. మూడోది చాలా పాపులర్ కేస్ 3. ఒకవేళ రెండు వెక్టార్స్ కనుక ఒకదానితో ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి, దీన్నే పర్పెండిక్యులర్ అంటే ఏ బార్ అనే వెక్టార్ ఇట్లా ట్రావెల్ చేస్తుంది, ఆ తర్వాత బీ బార్ వెక్టార్ ఏమో ఇట్లా ట్రావెల్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees. అంటే ఒకదానితో ఒకటి పర్పెండిక్యులర్. ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీ బార్. దీన్ని ఏమంటామంటే ఆర్థోగోనల్ వెక్టార్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. చాలా పాపులర్ ఇది, ఆర్థోగోనల్ వెక్టార్. ఆర్థోగోనల్ వెక్టార్ అంటే ఏంటి? ఏవైనా రెండు వెక్టార్స్ ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే కనుక యాంగిల్ ఎంత ఉంటుంది? జనరల్గా 90 degrees ఉంటుంది. సో అటువంటి సిచ్యుయేషన్లో ఎంత అవుతుంది? చాలా పాపులర్ కేసు ఇది, చాలా అంటే చాలా పాపులర్ కేసు. అప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత తీసుకుందాం? తీటా ఈజ్ ఈక్వల్ పర్పెండిక్యులర్ కదా, అందువల్ల తీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees తీసుకుందాం. అప్పుడు ఏ బార్ డాట్ బీ బార్ అనేది ఎలా మారుతుందో చూద్దాం. ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా రాద్దాం. ఏబి కాస్ 90 0. సో మొత్తం వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇది చాలా పాపులర్ ఫార్ములా, చాలా పాపులర్. ఇది ఎంత పాపులర్ అంటే దాదాపుగా జేఈలో కానీ మెయిన్లో కానీ ఇఫ్ ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు. ఇఫ్ ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీ బార్, అప్పుడు ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎట్లా ఇస్తారంటే క్వశ్చన్స్ ఇక్కడ ఏ బార్ వాల్యూ ఇస్తారు, బీ బార్ వాల్యూ ఇస్తారు. ఈ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. బీ బార్లో ఏదో ఒక కాంపనెంటుని ర్యాండమ్గా ఇస్తారు, ఆర్బిటరీ వాల్యూ ల్యాండా అనో లేకపోతే కే అనో. ఆ ల్యాండా వాల్యూ కే వాల్యూ కనుక్కోవాలి, ఈజీగా కనుక్కోవచ్చు, అట్లా ఇస్తారు. లేకపోతే కనుక ఇంకేమంటారంటే రెండు వెక్టార్స్ ఆర్థోగోనల్గా ఉన్నాయి, వాటి యొక్క రిజల్టెంట్ వాటి యొక్క మొత్తం వాల్యూ ఎంత వస్తుందని చెప్పేసి అంటారు. ఆర్థోగోనల్ అంటే ఏంటి? ఒకదానితో ఒకటి రెండు వెక్టార్స్ కనుక ఒకదానితో ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటే, అంటే వాటి మధ్య యాంగిల్ ఎంత ఉండాలి? 90 degrees ఉంటే దాన్ని మనం అనుకుంటాం ఆర్థోగోనల్ వెక్టార్ అని చెప్పేసి అనుకుంటాం. చాలా పాపులర్ కేసు ఇది, గుర్తుపెట్టుకోవాలి. ఆర్థోగోనల్ వెక్టార్ అన్నా లేకపోతే కనుక పర్పెండిక్యులర్ అన్నా వాటి మధ్య తీటా అనేది 90 degrees అవుతుంది. ఓకేనా? రైట్. ఇంతవరకు చూడండి. ఆ తర్వాత ఈ మూడు కేసెస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దీంతో పాటుగా మనము ఇంకా కొన్ని కేసెస్ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఒకవేళ తీటా కనుక, సో కేస్ 4 అనుకుందాం. కేస్ 4లో ఒకవేళ తీటా కనుక <90 degrees అయితే కనుక ఆ వాల్యూ పాజిటివ్ ఉంటుంది. తీటా కనుక <90 అయితే కనుక ఆ వాల్యూ ఏమో నెగిటివ్ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తీటా అనేది అంటే ఈ రెండు వెక్టార్స్, ఇంతకుముందు మనం వెక్టార్ తీసుకున్నాం కదా, ఏ బార్ అనే వెక్టారు, ఆ తర్వాత ఇట్లా బీ బార్ అనే వెక్టార్ తీసుకున్నప్పుడు ఈ రెండు మధ్య తీటా, ఈ యాంగిల్ కనుక <90 అయితే కనుక వచ్చేటువంటి వాల్యూ మల్టిప్లికేషన్ వాల్యూ పాజిటివ్ వస్తుంది. ఒకవేళ ఈ రెండు మధ్య యాంగిల్ కనుక <90 అయితే కనుక వచ్చేటువంటి వాల్యూ నెగిటివ్ అవుతుంది. ఓకేనా? ఇంతవరకు చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటి యొక్క కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. వీటి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకేనా? ఇట్ ఈస్ బేసిక్ కామన్. ఓకేనా? రైట్. సో ప్రాపర్టీస్ మొట్టమొదట మనము వీటి ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. ప్రాపర్టీస్లో చేసేటప్పటికల్లా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాపర్టీస్. వాట్ ద ప్రాపర్టీస్? ఫస్ట్ ప్రాపర్టీస్ దాంట్లో మొట్టమొదట ఏమొస్తుంది? వెక్టార్ స్కేలార్ ప్రొడక్ట్ అనేది స్కేలార్ ప్రొడక్ట్ ఓబేస్ కామ్యుటేటివ్ లా అంటే ఏంటి? కామ్యుటేటివ్ లా అంటే ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు బీ బార్ డాట్ ఏ బార్. ఎలా అవుతుంది ఇది? ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు బీ బార్ డాట్ ఏ బార్ ఎలా అవుతుంది అంటే కనుక ఇట్లా మనము ఒక వెక్టార్ తీసుకుందాం. ఇట్లా ఏదైనా సరే ఇది ఏ బార్ వెక్టార్, ఆ తర్వాత ఇట్లా ఒక బీ బార్ వెక్టార్. సో ఇది బీ బార్, ఈ రెండు మధ్య యాంగిల్ ఉంటే దాన్ని బీ బార్. సో ఏ బార్ డాట్ బీ బార్ తీసుకుంటే అప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది? ఏబి కాస్ తీటా.
ఓకే, ఏబి కాస్ థీటా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము బీ బార్ డాట్ ఏ బార్ కనుక్కోవాలి. బీ బార్ డాట్ ఏ బార్. బీ బార్ డాట్ ఏ బార్ ఎలా వస్తుంది? బీ బార్ ఏ బార్తో చేసేటువంటి యాంగిల్ అది ఎంత అవుతుంది? ఈ మొత్తం సర్కిల్ కదా, అది ఎంత అవుతుంది? 360. 360 మైనస్ థీటా. ఈ యాంగిల్ వరకు ఎంత అవుతుంది? 360 మైనస్ థీటా. అప్పుడు బీ బార్ డాట్ ఏ బార్ ఏమవుతుంది? బిఏ కాస్ 360 మైనస్ థీటా. 360 మైనస్ థీటా. సో అప్పుడు కూడా ఏమవుతుంది? బిఏ కాస్ 360 మైనస్ థీటా ఎంత అవుతుంది? సేమ్ కాస్ థీటా. ఓకే, బిఏ కాస్ థీటా. వీటి గురించి డీటెయిల్డ్గా మనం ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్లో చాలా క్లియర్గా చూసాం. ఒకసారి మీకు ఇంకా కావాలనుకుంటే జస్ట్ 5 మినిట్స్లో మొత్తము ఈ రెక్టాంగులర్ ట్రయాంగిల్లో రెక్టాంగులర్ కోఆర్డినేట్స్లో వాల్యూస్ ఎలా వస్తాయి అన్నది మొత్తం కూడా చాలా ఈజీగా క్లియర్గా ప్రీవియస్ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఉంటుంది, ఒకసారి చూడండి. దాంట్లో మీకు ఈ వాల్యూస్ అన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్ మీకు ఎంత ఈజీగా అర్థమైపోతుంది. రైట్. అండ్ సో ఏ బార్ డాట్ బీ బార్ అంటే ఏబీ కాస్ థీటా. బీ బార్ డాట్ ఏ బార్ కూడా బిఏ కాస్ థీటా. బిఏ అన్న ఏబీ అన్న ఒకటే, ఎందుకంటే రెండు స్కేలర్ న్యూమరికల్ వాల్యూస్ కాబట్టి. సో మనకి అప్పుడు అల్టిమేట్గా దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు? ఏబీ కాస్ థీటా అని కూడా రాసుకోవచ్చు కదా. అందువల్ల సో ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు బీ బార్ డాట్ ఏ బార్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, స్కేలార్ ప్రొడక్ట్ ఉపయోగిస్. దిస్ ఏమో ఫస్ట్ ప్రాపర్టీని తీసుకుందాం. సెకండ్ ప్రాపర్టీ, స్కేలార్ ప్రొడక్ట్ ఫాలోస్ డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు. డిస్ట్రిబ్యూటివ్ లా ఇట్ ఓబేస్ ఈ రెండు ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. దాంట్లో మొట్టమొదటిది అంటే ఏ బార్ డాట్ బీ బార్ ప్లస్ సి బార్ ఇలా ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఈ ఏ బార్ అనేది డాట్ బీ బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది లోపలికి. సో ఏ బార్ డాట్ బీ బార్ ప్లస్ ఏ బార్ డాట్ బీ బార్, ఇక్కడ ఏ సైన్ ఉంటే ఆ సైన్, ప్లస్ ఏ బార్ డాట్ సి బార్ ఇట్లా తీసుకుంటాం. దీన్ని మనము డిస్ట్రిబ్యూటివ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? సో వెక్టార్ ప్రొడక్ట్, ఈ స్కేలార్ ప్రొడక్ట్ అనేది ఈ రెండింటి వాల్యూస్ని ఏ బార్ డాట్ కాంపిటేటివ్ అని ఫాలో అవుతుంది, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటివ్ అని కూడా ఫాలో అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని నెక్స్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ స్కేలార్ ప్రొడక్ట్ని మనము ఒకవేళ ఇంకో ప్రాపర్టీ చూద్దాం. ఇక్కడ కనుక మూడో ప్రాపర్టీ ఏదైనా సరే ఒక వెక్టార్ ఉంది, ఏ బార్ ఉంది, అదే వెక్టార్తో మళ్ళీ మల్టిప్లై చేసిన డాట్ ప్రొడక్ట్ అయితే అప్పుడు ఏ వాల్యూ వస్తుంది అంటే ఒక వెక్టారు సేమ్ వెక్టార్తో డాట్ ప్రొడక్ట్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో ఫార్ములా ఏం రాసుకుందాం? ఇవే మాడ్యులస్ ఏ బార్ కాస్ థీటా. ఎంత రాసుకోవాలి ఇప్పుడు? ఓకే, సేమ్ వెక్టార్స్, సో సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి. సో జస్ట్ అల్టిమేట్గా థీటా వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమో రాసుకోవాలి, ఈ మొత్తం వాల్యూ మనం ఎలా రాసుకుంటాం? మాడ్యులస్ ఏ బార్ అంటే ఏ అని రాసుకుంటాం, దీన్ని ఏ అని రాసుకుంటాం, ఆ తర్వాత కాస్ థీటా వాల్యూ ఏమో 1 అవుతుంది. సో అల్టిమేట్గా మనం ఏం రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ అని వస్తుంది. అంటే ఏదైనా సరే ఒక వెక్టార్ని అదే వెక్టార్తో డాట్ ప్రొడక్ట్ చేస్తే దాని మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ అవుతుంది. ఆ విధంగా మనం ఆ వాల్యూ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కార్టీషియన్ ఫామ్లో ఈ డాట్ ప్రొడక్ట్ ఎలా అప్లై అవుతుందో చూద్దాం. కార్టీషియన్ ఫామ్ అంటే ఏంటి? మనం ఏదైనా సరే వెక్టార్స్ తీసుకొని వాటిని యూనిట్ వెక్టార్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే దాన్నే మనం కార్టీషియన్ ఫామ్ అని చెప్పేసి అనుకుంటాం. కార్టీషియన్ ఫామ్ అంటే బేసికల్గా మనకి ఎలా వస్తుంది? కార్టీషియన్ ఫామ్లో ఈ కార్టీషియన్ ఫామ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదేమో కనుక ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్, ఈ 3 యాక్సిస్ ఉన్నాయి. ఈ ఎక్స్ యాక్సిస్లో ఉండేటువంటి యూనిట్ వెక్టార్ ఏమవుతుంది? ఐ క్యాప్. ఈ వై యాక్సిస్లో ఉండేటువంటి యూనిట్ వెక్టార్ ఏమవుతుంది? జే క్యాప్. జెడ్ యాక్సిస్లో ఉండేటువంటి యూనిట్ వెక్టార్ ఏమవుతుంది? కే క్యాప్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ యూనిట్ వెక్టార్స్ కనుక తీసుకున్నప్పుడు ఈ కార్టీషియన్ ఫామ్లో డాట్ ప్రొడక్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం? ఒక వెక్టార్ కనుక ఇంకో వెక్టార్తో సేమ్ వెక్టార్తో డాట్ ప్రొడక్ట్ చేస్తే కనుక దాని స్క్వేర్ వస్తుంది. సో అదే ఫామ్లో మనం ఇక్కడ ప్రొసీజర్ ఫాలో అయ్యామనుకోండి, అప్పుడేమవుతుంది? ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఐ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే సేమ్ వెక్టార్, అదే వెక్టార్, రెండు వెక్టార్స్ సేమ్ వెక్టార్స్
కనుక డాట్ ప్రోడక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే అవి ఎలా అవుతాయి, అవి వాటికి స్క్వేర్ వస్తుంది, సో ఐ స్క్వేర్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ ఐ అంటే ఏంటి, యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ వాల్యూ ఎప్పుడు ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కింద తీసుకోవాలి. గాట్ ఇట్. ఇట్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏదైనా సరే ఒక యూనిట్ వెక్టార్ ఇంకొక సేమ్ వెక్టార్తో డాట్ ప్రోడక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే దాని వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఇది ఇట్లాగా, ఇది ఎక్స్ యాక్సిస్లో. మరి వై యాక్సిస్లో యూనిట్ వెక్టర్ ఎలా అవుతుంది, జే క్యాప్ డాట్ జే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, జే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మరి ఇట్లా కే క్యాప్లో అయితే కనుక ఏమవుతుంది, కే క్యాప్ డాట్ కే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 అవుతుంది. అల్టిమేట్గా ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఐ బార్ డాట్ ఐ బార్, ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్, జే క్యాప్ డాట్ జే క్యాప్, కే క్యాప్ డాట్ కే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే. మరి ఒకవేళ ఈ రెండు వెక్టార్స్ ప్రొడక్ట్ ఎంత అవుతుంది, ఈ రెండు ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి, అవునా. వాట్ డూ వీ కాల్ దిస్, ఆర్థోగోనల్ వెక్టార్సే కదా. ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏ రెండు వెక్టార్స్ మధ్య అయినటువంటి యాంగిల్ కనుక 90 డిగ్రీస్ ఉంటే వాటిని మనం ఆర్థోగోనల్ వెక్టర్ అని చెప్పేసి అనుకుంటాం. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. ఆర్థోగోనల్ వెక్టార్స్కి ఇక్కడ మనకి రైట్ ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఈ రెండు ఆర్థోగోనల్ వెక్టార్ని ఒకసారి దీన్ని చూద్దాం. ఐ క్యాప్ డాట్ జే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు దెన్ మాడ్యులస్ ఐ క్యాప్ మాడ్యులస్ ఐ బార్ మాడ్యులస్ జే బార్ కాస్, ఈ రెండు మధ్య యాంగిల్ ఎంత ఉంది, 90 డిగ్రీస్ ఉంది. సో కాస్ 90, సో కాస్ 90 వస్తుంది. అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది, ఈ మొత్తం వాల్యూ కాస్ 90 0 కదా, ఈ మొత్తం వాల్యూ 0 అవుతుంది. ఐ క్యాప్ డాట్ జే క్యాప్ రెండు ఆర్థోగోనల్ వెక్టార్స్ క్రాస్ ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో సీక్వెన్స్ ఏం తీసుకుందాం, మరి ఇంకా మిగిలిన కూడా అలాగే చేసుకుంటే కనుక ఐ క్యాప్ డాట్ జే క్యాప్ వచ్చింది. ఐ క్యాప్ డాట్ జే క్యాప్, మరి జే క్యాప్ డాట్ కే క్యాప్ ఎలా ఉన్నాయి, ఈ రెండు కూడా ఆర్థోగోనల్, అవునా. ఈ రెండు ఒకదానితో పర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా. యాక్చువల్గా మనకి ఇట్లా కనిపిస్తుంది కానీ ఇట్లా తీసుకోవాలి. సో ఇట్లా తీసుకున్నప్పుడు మనకి ఇటు వచ్చేటువంటి వెక్టారు ఈ వెక్టారు ఒకదానితో పర్పెండిక్యులర్గా ఉంటాయి. అప్పుడు మనకి సీక్వెన్స్ తీసుకుందాం. ఐజేకే సీక్వెన్స్ తీసుకుంటే జే తర్వాత వచ్చేటువంటి జే క్యాప్ డాట్ కే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. ఎందుకని, జే క్యాప్ కే క్యాప్ అనే రెండు కూడా ఆర్థోగోనల్, ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి. మరి ఇక్కడ మిగిలింది ఏంటి, కే క్యాప్. కే క్యాప్ తర్వాత సీక్వెన్స్లో ఏమొస్తుంది, ఐ క్యాప్ వస్తుంది. ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్ అది కూడా ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఓకేనా. ఇట్స్ ఇంపార్టెంట్. ఈ 3 వాల్యూస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ 3 వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే కనుక ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు జే క్యాప్ డాట్ జే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు కే క్యాప్ డాట్ కే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా. అంటే సేమ్ యూనిట్ వెక్టార్స్ అయితే కనుక వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుంది కాబట్టి వాటి యొక్క సేమ్ వెక్టార్స్ మల్టిప్లై చేస్తే డాట్ ప్రొడక్ట్ చేస్తే అది వాల్యూ 1 వస్తుంది. ఒకవేళ సీక్వెన్స్లో తీసుకుంటే ఐ క్యాప్ డాట్ జే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు జే క్యాప్ డాట్ కే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు కే క్యాప్ డాట్ ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇవి కార్టేషియన్ ఫామ్లో మనం రాసేటువంటిది అనమాట. కార్టేషియన్ ఫామ్లో మనం ఎలా రాసుకుంటాం, ఈ విధంగా రాసుకుంటాం అనమాట. సో కార్టేషియన్ ఫామ్లో రాసుకున్న తర్వాత మనకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కార్టేషియన్ ఫామ్లో మనకి ఇట్లా రాసుకున్న తర్వాత ఈ డాట్ ప్రొడక్ట్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. ఓకేనా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెండు వెక్టార్స్ ఇచ్చారు. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. ఆ తర్వాత బీ బార్ ఇచ్చారు. బిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ బీవై జే క్యాప్ ప్లస్ బీజెడ్ కే క్యాప్. దీంట్లో ఇప్పుడు ఏ బార్ డాట్ బీ బార్ ఎలా చేయాలో చూద్దాం. ఏ బార్ డాట్ బీ బార్. సో ఈ మొత్తం వాల్యూస్ని రాసుకుందాం. ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. దీంతో పాటుగా మనం ఇక్కడ డాట్ ఉంది కదా, డాట్ రాద్దాం. అప్పుడేమవుతుంది, బిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ బీవై జే క్యాప్ ప్లస్ బీజెడ్ కే క్యాప్. సో దీన్ని ఇక్కడ మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా రాయొచ్చు, లేకపోతే కనుక ఎక్స్టెన్సివ్గా రాయొచ్చు. మనము ఒకసారి ఈ ఫార్ములాస్ని ఒకసారి రివైండ్ చేసుకోండి. ఏంటవి, ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు జే క్యాప్ డాట్ జే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు కే క్యాప్ డాట్ కే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు 1. ఐ క్యాప్ డాట్ జే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు జే క్యాప్ డాట్ కే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు
కే క్యాప్ డాట్ ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో ఈ ఏఎక్స్తో ప్రతి ఒక్క దాంతో డాట్ ప్రొడక్ట్ చేయాలి. అదొక ప్రొసీజర్, అదొక లెంగ్తీ ప్రొసీజర్, చాలా లెంగ్తీగా ఉంటుంది. అంటే అప్పుడు మొత్తం మనకి 9 డిజిట్స్ వస్తాయి, 9 వాల్యూస్ వస్తాయి. దానికన్నా మనం డైరెక్ట్గా ఐ క్యాప్ని మల్టిప్లై చేయొచ్చు, అదొకటి. ఎందుకని ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏఎక్స్కి ఐ క్యాప్ ఉంది, సో బిఎక్స్కి ఐ క్యాప్ ఉంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి అప్పుడు ఏమొస్తుంది? జనరల్గా ఏఎక్స్ ఐ క్యాప్ డాట్ బిఎక్స్ ఐ క్యాప్. సో మొత్తం ఒకసారి చేద్దాం. ప్లస్ ఆ తర్వాత దీంతో ఏఎక్స్ ఐ క్యాప్ డాట్ బీవై జే క్యాప్ ప్లస్ ఏఎక్స్ ఐ క్యాప్ డాట్ బీజెడ్ కే క్యాప్. ఇది ఒక వాల్యూ అయిపోయింది. ఆ తర్వాత ఏవై ఐ క్యాప్ ఏవై జే క్యాప్ డాట్ బిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ డాట్ బీవై జే క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ డాట్ బీజెడ్ కే క్యాప్. ఈ విధంగా రాసుకున్న తర్వాత మళ్ళీ ఇంకేం వస్తుంది మనకి? ఇంకా ఈజ్ ఈక్వల్ టు, సో ప్లస్ ఇంకా ఏమి రాసుకుంటాం? ఏజెడ్ కే క్యాప్ డాట్ బిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్ డాట్ బీవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్ డాట్ బీజెడ్ కే క్యాప్. సో మొట్టమొదటి ఇట్లా రాద్దాం. రాసుకున్న తర్వాత దీంట్లో వచ్చేటువంటి వాల్యూస్ చూద్దాం. ఏఎక్స్ డాట్ బిఎక్స్, సో ఏఎక్స్ ఇంటూ బిఎక్స్. దాంతోపాటు ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్, కాన్స్టెంట్స్ని ముందు తీసుకోవచ్చు. ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ ఎంత వాల్యూ ఉంది? 1 ఉంది, సో ప్లస్. ఆ తర్వాత ఏఎక్స్ బీవై ఐ క్యాప్ డాట్ జే క్యాప్ వాల్యూ ఎంత? 0, సో ఇక్కడ 0 వస్తుంది, ప్లస్. ఆ తర్వాత ఏఎక్స్ బీజెడ్, కాన్స్టెంట్స్ ముందు తీసుకురండి. ఏఎక్స్ బీజెడ్ అవుతుంది. ఏఎక్స్ బీజెడ్ అయిన తర్వాత ఐ క్యాప్ డాట్ కే క్యాప్. అప్పుడు ఐ క్యాప్ డాట్ కే క్యాప్ అంటే ఐ క్యాప్ డాట్ కే క్యాప్, లేకపోతే కే డాట్ ఐ క్యాప్, ఏదైనా సరే ఒకటే సిరీస్లో రాకుండా సేమ్ రాకుండా మిగిలిన ఏ వచ్చినా సరే 0 వస్తుంది. సో దిస్ ఈజ్ 0 ప్లస్. ఆ తర్వాత ఏవై జే క్యాప్ డాట్ బిఎక్స్ ఐ క్యాప్, జే క్యాప్ డాట్ కే క్యాప్ అంటే రెండు కూడా మళ్ళీ 0 వస్తుంది, ప్లస్. ఏవై డాట్ బీవై, సో ఏవై బీవై కాన్స్టెంట్స్ ముందు తీసుకుందాం. ఏవై బీవై, దాంతోపాటుగా జే క్యాప్ డాట్ జే క్యాప్ ఈజ్ 1, సో ప్లస్. ఇక్కడ మనకి 1 వస్తుంది, సో మనం 1 రాసుకోవచ్చు. ఏవై డాట్ బీజెడ్, జే క్యాప్ డాట్ కే క్యాప్ ఎంత వస్తుంది? మళ్ళీ 0 వస్తుంది, సో అక్కడ వాల్యూ 0 తీసుకుంటాం, ప్లస్. ఇక్కడ వాల్యూ కే క్యాప్ డాట్ ఐ క్యాప్ ఉంటుంది, సో ఇది కూడా 0 అవుతుంది, ప్లస్. ఇక్కడ ఏజెడ్ బీవై కాన్స్టెంట్ ముందు వస్తాయి, సో కే క్యాప్ డాట్ జే క్యాప్ ఇది 0 అవుతుంది, సో ఇక్కడ 0 వస్తుంది, ప్లస్. అల్టిమేట్గా ఏజెడ్ బీజెడ్, సో ఇక్కడ కే క్యాప్ డాట్ కే క్యాప్ వస్తుంది. కే క్యాప్ డాట్ కే క్యాప్ బదులుకు మనం ఒకటి రాసుకుంటాం. సో అల్టిమేట్గా మనకి ఏం మిగిలినాయి? ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ ఏవై బీవై ప్లస్ ఏజెడ్ బీజెడ్. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఏదైనా సరే మనకి కార్టేషియన్ ఫామ్లో వాల్యూస్ ఇస్తే కనుక ఆ వాల్యూస్ని మనం ఇలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇలా కాకుండా ఒక చిన్న షార్ట్ కట్ ఏంటంటే డైరెక్ట్గా ఐ క్యాప్ ఎక్కడైతే ఉందో ఆ ఐ క్యాప్ని తీసుకోవటం, ఆ రెండింటిని మల్టిప్లై చేయడం. ఇది జనరల్గా మీకు ఒక ప్రొసీజర్ అర్థం కావడం కోసం. ఒకవేళ అలా కాకుండా ఎంత అవసరం లేదు, యాక్చువల్గా ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేయాలి? ఇక్కడ ఐ క్యాప్కి ఏదైతే కాన్స్టెంట్ ఉందో దాన్ని, ఇక్కడ ఐ క్యాప్ కాన్స్టెంట్ దాన్ని, ఆ రెండు మాత్రమే తీసుకోండి. ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ ఏవై బీవై ప్లస్ ఏజెడ్ బీజెడ్ అంతవరకు తీసుకున్నా సరిపోతుంది. ఓకేనా? అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద డాట్ ప్రొడక్ట్. ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూస్తుంటే ఫార్ములాస్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 100% నీట్లో జేఈలో ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ సెషన్లో వీటి మీద బేస్ అయినటువంటి కొన్ని న్యూమరికల్స్ ఇద్దాం. ఓకేనా? ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ అన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.